హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు M3 ఎలక్ట్రానిక్స్. మన M3 ఎలక్ట్రానిక్స్లో M3X1 అనే ఈ స్ప్లైసింగ్ మిషన్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ని ఇప్పుడు లాంచ్ చేయడానికి గల కారణం ఏంటంటే మారుతున్న టెక్నాలజీకి, మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో, మా కస్టమర్స్కి అప్డేటెడ్గా మిషన్స్ అందివ్వాలనే ఉద్దేశంతో ఈ మిషన్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కిట్ని అన్బాక్స్ చేసి ఇందులో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం చూద్దాం ఒకసారి. ముందుగా ఇందులో ఒక క్లీవరు, ఈ క్లీవర్ వచ్చేసి మెటల్ క్లీవరు. ఇది అప్ టు 48,000 కటింగ్స్ వరకు దీన్ని మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. 48,000 కటింగ్స్ అయిన తర్వాత మళ్ళీ దీనిలో బ్లేడ్ మార్చుకుంటే ఎప్పటిలాగే మళ్ళీ కొత్త దానిలో వాడుకోవచ్చు. ఒక పవర్ కార్డు, ఈ బాక్స్కి పెట్టుకోవడానికి ఒక బెల్ట్, స్ప్రే బాటిల్. సో మనకు నైట్ టైంలో స్ప్లైసింగ్ చేసేటప్పుడు యూజ్గా ఉండేటందుకు యూఎస్బీ లైట్ ఇది ఒకటి. ఇది అడాప్టర్, ట్రే. ఇందులో ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అయితే కూడా జరుగుతుంది. ఇందులో ఉన్న ఎలక్ట్రోడ్స్తో మనం 6,000 జాయింట్స్ వరకు స్ప్లైసింగ్ చేసుకోవచ్చు. 6,000 జాయింట్స్ తర్వాత ఈ ఎలక్ట్రోడ్స్ మార్చుకుంటే మనం మళ్ళీ ఇంకో 6,000 జాయింట్స్ వరకు జాయింట్ చేసుకోవచ్చు. అంటే మనకు 12,000 జాయింట్స్ వరకు ఈ మిషన్తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు. FTTS స్ట్రిప్పర్, ఇది వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ స్ట్రిప్పర్. ఇది క్లీనింగ్ కోసం ఒక బ్రష్. అండ్ ఫైనలీ మనం లాంచ్ చేయబోయే కొత్త మిషన్ M3X1. ఈ మిషన్లో ఉన్న ఒక ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇప్పటివరకు ఉన్న మిషన్స్ ఏవైనా కూడా బాక్స్లో నుంచి బయటకు తీసి మనం స్ప్లైసింగ్ చేసేవాళ్ళం. బట్ ఈ మిషన్కి అలా అవసరం లేదు. బాక్స్లో ఉండగానే మనం ఇలా లీడ్స్ పెట్టేసుకొని ఇక్కడ స్ప్లైసింగ్ చేసేసుకోవచ్చు. సో ఆపరేటర్లకు మాత్రం ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మిషన్ అయితే అపియరెన్స్ చూస్తుంటే చాలా ఫ్లాట్గా స్టైలిష్ లుక్తో ఉంది. ఇప్పటివరకు వచ్చే మిషన్స్తో కాకుండా ఇది చూడడానికి చాలా స్టైలిష్గా, ఫ్లాట్గా, కొంచెం లుక్ అయితే చాలా బాగుంది. ఈ మిషన్ అయితే మనకి 5 ఇంచెస్ LCD డిస్ప్లేతో వస్తుంది. సో 5 ఇంచెస్ LCD డిస్ప్లే, టచ్ స్క్రీన్తో పాటుగా మనకి ఇక్కడ బటన్స్ కూడా ఉన్నాయి. 2 రకాలుగా ఆపరేట్ చేయొచ్చు దీన్ని. మనకి ఇక్కడ టచ్తో ఆపరేట్ చేయొచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న బటన్స్తో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఈ టచ్ స్క్రీన్ కూడా చాలా స్పీడ్గా ఉంది ఆపరేషను. ఇది ఆపరేటర్లకు కానీ స్ప్లైసింగ్ టెక్నీషియన్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మిషన్ యొక్క స్ప్లైసింగ్ స్పీడ్ వచ్చేసి 2 to 4 సెకండ్స్, హీటింగ్ స్పీడ్ వచ్చేసి 5 to 10 సెకండ్స్. ఈ మిషన్లో ఉన్న ఎలక్ట్రోడ్స్తో మనం అప్ టు 6,000 జాయింట్స్ వరకు స్ప్లైసింగ్ చేసుకోవచ్చు. 6,000 జాయింట్స్ తర్వాత ఎలక్ట్రోడ్స్ కనుక మీరు రిప్లేస్ చేసుకుంటే మళ్ళీ 6,000 జాయింట్స్ వరకు యథావిధిగా కొత్త మిషన్ లాగే మీరు స్ప్లైసింగ్ చేసుకోవచ్చు. అంటే 12,000 జాయింట్స్ వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇందులో స్ప్లైసింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న బ్యాటరీ అయితే 7,800 mAhతో వస్తుంది. ఇది ఒకసారి మనం ఫుల్ ఛార్జింగ్ చేస్తే లీడ్ టు లీడ్ అయితే అప్ టు 400 జాయింట్స్ వరకు చేసుకోవచ్చు. అలాగే మనం కప్లర్ టు కప్లర్ అయితే 250 జాయింట్స్ వరకు చేసుకోవచ్చు. దీంట్లో మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడితే దీన్ని అప్ టు 300x వరకు మనం మ్యాగ్నిఫై చేసుకోవచ్చు. అంటే 300x వరకు మన లీడ్ జూమ్ అయి కనిపిస్తుంది. అంటే అంత పెద్దగా కనిపించడం వల్ల మన స్ప్లైసింగ్ సరిగ్గా అవుతుందా లేదా అనేది ఆపరేటర్ చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఇందులో డాటా స్టోరేజ్ వచ్చేసి 5,000 జాయింట్స్ వరకు ఉంది. అంటే మనకు 5,000 జాయింట్స్ వరకు మనం స్ప్లైసింగ్ డాటా అంతా స్టోర్ అవుతుంది సో ఇది మన ఆపరేటర్లకు ఎప్పుడైనా రెఫరెన్స్ లాగా పనికొస్తుంది. దీని ఆపరేటింగ్ టెంపరేచర్ వచ్చేసి -10°C నుంచి 50°C. అంటే మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా కూడా దీని స్ప్లైసింగ్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఈ మిషన్ గురించి చెప్పాలనంటే ఈ మిషన్ ఇప్పటివరకు వచ్చిన మిషన్స్ కంటే లుక్స్ పరంగా చాలా ఫ్లాట్గా ఉంది. అలాగే దీని టచ్ రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్గా ఉంది. టచ్ అండ్ బటన్ ఆపరేషన్ సిస్టమ్ ఉండడం వల్ల ఆపరేటర్కి కానీ నెట్వర్క్ ప్రొవైడర్లు కానీ చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు. ఈ మిషన్లో స్ప్లైసింగ్ లాస్ వచ్చేసి 0.00, అంటే అసలు స్ప్లైసింగ్ లాస్ అనేది లేదే అని చెప్పచ్చు. అండ్ దీంట్లో కోర్ టు కోర్ అలైన్మెంట్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. మనం ఒక్కొక్కసారి లీడ్ సరిగ్గా పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా తీసుకొని చాలా స్పీడ్గా అలైన్మెంట్ చేసేస్తుంది. ఈ మిషన్ అయితే మనకు 1 year వారంటీతో వస్తుంది. 1 yearలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు M3 ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ని
కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే 1 ఇయర్ తర్వాత కూడా దీనికి సంబంధించిన సర్వీసింగ్ కానీ రిపేరింగ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్పేర్ పార్ట్స్ కావాలని అనుకున్నా కూడా M3 ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే మా M3 ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, గోరఖంలో ఉన్నాయి. అలాగే ఆంధ్రలో అయితే విజయవాడలో మా బ్రాంచ్ ఉంది. త్వరలో వైజాగ్లో కూడా మా బ్రాంచ్ ప్రారంభించబోతున్నాము. ఈ మిషన్ ప్రైజెస్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న M3 ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్కి కాంటాక్ట్ అవ్వండి.